హలో మిత్రమా, మనలో చాలామంది చిన్న చిన్న కష్టాలకి కృంగిపోతుంటారు. వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు దేవుడా అని బాధపడిపోతుంటారు. మనం ఒక్కసారి ప్రకృతిని గమనిస్తే ప్రకృతి అనేక జీవరాశుల సమూహం. పక్షులు, జంతువులు, పచ్చని చెట్లు ఇలా అనేకం ఉంటాయి. మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. మనం గ్రద్దను గమనించినట్లయితే గ్రద్ద నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. గ్రద్ద ఎప్పుడు కూడా చనిపోయిన వాటిని తినదు. తన ఆహారాన్ని వేటాడి వెంటాడి మరీ సంపాదించుకుంటుంది. గ్రద్ద ధైర్యానికి చిహ్నం. ఎవరికి తలవంచదు. యాటిట్యూడ్కి అమ్మ మొగుడు. ఎంతో ఎత్తులో జీవిస్తుంది. గ్రద్ద ఒక సాటిలేని వేటగాడు. ఎంత పవర్ఫుల్ వేటగాడు అంటే ఎక్కడో ఆకాశంలో ఎగురుతూ భూమి మీద తన టార్గెట్ ఫిక్స్ చేసుకుంటాడు. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ అయింది అంటే ఇంకా అంతే. ఎన్ని కష్టాలు ఎదురైనా వేటాడేస్తాడు. అందుకే గ్రద్దను మనం పక్షులో రాజు అంటాం. కింగ్ ఆఫ్ స్కై అంటాం. ఆకాశ రాజు అంటారు. మీకు ఒక చిన్న కథ చెప్తా. గ్రద్ద ఆకాశంలో ఎగురుతున్నప్పుడు కాకి దాని మీద కూర్చొని దాన్ని పొడవాలని ప్రయత్నిస్తుంది. కాకి ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత పొడిచినా గ్రద్ద పట్టించుకోదు. ఆకాశంలో ఎగరకుండా కిందకు దిగదు. బదులుగా రెక్కలు విప్పుకొని ఇంకా పైకి ఎగురుతుంది. గద్ద ఎంత ఎత్తుకు ఎగిరితే కాకికి శ్వాస తీసుకోవడం అంత కష్టమవుతుంది. దాంతో కాకి దాని నుండి కింద పడిపోతుంది. గద్ద తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కాకిని కనీసం లెక్క చేయదు. తన ప్రయాణానికి ఆటంకంగా భావించదు. అందుకే గ్రద్దకు విలువ ఎక్కువ. గ్రద్దలాగా మీరు కూడా కాకుల్లాంటి ఆటంకాలను లెక్క చేయకండి. వాటి కోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి. కాకుల్లాంటి ఆటంకాలు మీరు మీ ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మొదట్లో మాటల రూపంలో, చేతల రూపంలో, కష్టాల రూపంలో మీతో పాటు ఉంటూ మిమ్మల్ని క్రిందకి దించడానికి ప్రయత్నిస్తుంది. నీలో ఉన్న లక్షణాలు నిన్ను రాజును చేస్తాయి. బాధనిచ్చే బంధాన్ని కాదు మిత్రమా, బలాన్నిచ్చే బంధాన్ని ప్రేమించు. మిత్రమా, ఒక్కటి గుర్తుపెట్టుకో. జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికి విజయం సొంతమవుతుంది. మొదట్లో అందరూ ఉంటారు, లాస్ట్లో కంగ్రాట్స్ చెప్తారు. మధ్యలోనే నువ్వు ఒంటరిగా పోరాడాలి. మిత్రమా, ఇది గుర్తుపెట్టుకో. ఇది నువ్వు మారాల్సిన టైం. ఇది నువ్వు కష్టపడే టైం. ఇది నువ్వు గెలవాల్సిన టైం. ఇది నీ టైం.